నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ నుంచి ఇండియాకు కార్గో ద్వారా సామాన్లు పంపించే వారికి గుడ్ న్యూస్. యూసఫ్ కార్గో వారు అద్భుతమైన ఆఫర్లు ఇస్తూ ఉన్నారు. ప్యాకింగ్ ఫ్రీ, పోర్ట్ ట్యాక్స్, ఇన్సూరెన్స్, డాక్యుమెంటేషన్ ఛార్జీలు లేవు. మాలియా మరియు కైతాన్ ప్రాంతాలలో యూసఫ్ కార్గో ఉంది. ఏ కార్గో మరియు సి కార్గో కలదు. మీరు మీ ఇంటికి పంపిస్తూ ఉన్న విలువైన వస్తువులను జాగ్రత్తగా ప్యాకింగ్ చేసి భద్రంగా మీ ఇంటికి చేరుస్తారు. ఇంకెందుకు ఆలస్యం, స్క్రీన్ మీద కనపడే నంబర్లకు వెంటనే సంప్రదించండి. నమస్తే అన్న అందరికీ నమస్కారం. కువైట్ మరియు గల్ఫ్ దేశాలకు ఎక్కువ మంది భారతీయులు వస్తూ ఉన్నారంటే దానికి ప్రధాన కారణం ఇక్కడ చమురు నిక్షేపాలు ఉండడం వల్ల ఆయా దేశాలు అభివృద్ధి చెందాయి. అలాగే డబ్బు పరంగా, ఆర్థిక పరంగా చూసుకున్నా సరే కానీ శక్తివంతమైన దేశాలుగా ఎదుగుతూ ఉన్నాయి. అలాగే దీనికి సంబంధించి రాబోయే రోజుల్లో భారతదేశంలో ఇదే జరిగితే కానీ గల్ఫ్ దేశాలకు వచ్చే భారతీయుల సంఖ్య గణనీయంగా తగ్గిపోతూ ఉంది. ఇది జరగాలని చెప్పేసి కువైట్ మరియు గల్ఫ్ దేశాల్లో ఉన్న భారతీయులు కూడా కోరుకుంటూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి కేంద్ర మంత్రి గారు కీలక ప్రకటన చేశారు. వివరాల్లోకి వెళితే ముడి చమురు దిగుమతుల్లో ప్రపంచంలోనే 3వ స్థానంలో భారతదేశం భారీగా విదేశీ మారక నిల్వలను ఖర్చు చేస్తూ ఉంది. ఈ క్రమంలో కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ గారు కీలక వ్యాఖ్యలు చేశారు. అండమాన్ సముద్రంలో, అండమాన్ నికోబారు దీవుల్లోని సముద్రంలో 11.6 బిలియన్ బ్యారెర్ల చమురు నిల్వలను కనుగొనేందుకు చేరువలో ఉన్నామన్నారు. భారత ప్రయత్నాలు సఫలీకృతమైతే భారతదేశం యొక్క ఎకానమీ 3.7 ట్రిలియన్ల నుంచి 20 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని చెప్పేసి, ఇదే నిజమైతే ఇండియా జాక్పాట్ కొడుతుందని చెప్పేసి, భారతదేశానికి ఇది ఒక వరం, భారతదేశానికి ఒక అదృష్టం అని చెప్పేసి చాలా మంది నిపుణులు కూడా అభిప్రాయపడుతూ ఉన్నారు. ప్రస్తుతం అండమాన్ నికోబారు దీవుల్లోని సముద్రంలో మనం చూసుకుంటే పెద్ద మొత్తంలో చమురు నిక్షేపాలు కనుగొనడానికి అతి దగ్గరలో ఉన్నామని చెప్పి తెలుపుతూ ఉన్నారు. ఇదే నిజమైతే కానీ భారతదేశం అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవిస్తూ ఉంది. ప్రస్తుతం 2వ స్థానంలో ఉన్న చైనాను అధిగమించి అమెరికా తర్వాత భారతదేశం నిలవనుంది. ఈ చమురు నిక్షేపాలు బయటపడితే కానీ 70 సంవత్సరాల వరకు భారతదేశానికి సంబంధించి చమురుకు ఇతర దేశాలపైన ఆధారపడవలసిన అవసరం లేదు. 70 సంవత్సరాలు అన్నమాట. దీంతో ఇదే జరిగితే కానీ గల్ఫ్ దేశాలలో బ్రతుకు తెరువు నిమిత్తం వెళ్లిన భారతీయులు ఎవరైతే ఉన్నారో కువైట్ గాని, లేకపోతే సౌదీ కానీ, ఒమన్ కానీ, యుఏఈ కానీ, బెహ్రన్ కానీ, సౌదీ అరేబియా, ఆయా దేశాలకు వెళ్లిన భారతీయులు వెనక్కి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏది ఏమైనా సరే కానీ ఇది జరగాలని చెప్పి మనమందరం ఆ యొక్క భగవంతుని కోరుకుందాం. కాబట్టి అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి. అందరికీ నమస్తే అన్న. జై హింద్.